1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకు. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఎస్ వెంకటరెడ్డి గారు విన్నారు కదా. ఎస్ ఏంటి మీ పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన, పైగా టీటీడీ చైర్మన్ గారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది టీవీ5 చైర్మన్ గురించి కాదు. ఓకే, 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఆ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాం. ఓకే, సో ఎక్కడ మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా, విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న ఉదయం ఆయన ఏఐ వీడియో అన్నాడు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ వీడియో అంతా తప్పు కాదు, దాంట్లో కొంచెం మాత్రమే ఎడిట్ చేశారన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు, 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, తప్పేంటి అని అంటున్నాడు. అవును, వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ ఇలా ఇంటికి వెళ్తే తప్పేం లేదు, వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి వాటేసుకుంటేనే తప్పు. పక్కనోడు భార్యని షిరిడియో లేదంటే తిరుపతో లేదంటే ఇంకో చోటకో దేశం అంతా తిప్పి అక్కడ వాటేసుకుంటే తప్పు. అది మేమంటలా. హిందూ మతం ఏం చెప్పింది మనకి, ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఒకళ్ళతో కాపురం చేస్తున్నప్పుడు వాళ్ళకి విడాకులు ఇవ్వకుండా ఇంకోళ్ళతో కాపురం చేయమని చెప్పలా, చేయకూడదని చెప్పింది హిందూ మత ధర్మం. మొన్నే చెప్పారు చంద్రబాబు కూడా, ఒకళ్ళని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో కాపురం చేయొద్దని చెప్పారు. నువ్వు చేస్తుంది కాపురం ఇంకొకరితో. ఇది ఒకటి వచ్చింది ఈరోజు బయటికి. సో నాకు మిగిలినటి గురించి నాకు తెలియదు. మీరు టీవీ5లో ఏమైనా ఉంటే ఇట్లాంటివి చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ టీటీడీ చైర్మన్గా ఉండి మీరు ఇటువంటివి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మీరు బిఆర్ నాయుడా లేదంటే బరి తెగించిన రసిక నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా, బూతు రోత నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బెడ్రూమ్ నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బొంకు రంకు నాయుడా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నువ్వు బొంకు రంకు రెండూ చేశావని తెలిసినా నిన్ను ఆ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ క్యాబినెట్ అంతా కలిపి నిన్ను కూర్చోబెట్టింది. ఎందుకు వాళ్ళకు ముందే తెలుసు? ఈ లేఖ ఎవరైతే ఇందు లేఖ గారు రాసినటువంటి లేఖ, ఇందు లేఖ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ నారా లోకేష్ను కూడా కోట్ చేస్తూ రాసినటువంటి లేఖ 2024 కంటే ముందు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అక్కడ మీకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది, ఆ లెటర్లో చూడండి. సో అంటే ఏదైతే బిఆర్ నాయుడు అనే అతను బొంకు రంకు నాయుడు అని, అతని బొంకు వ్యవహారాలు, రంకు వ్యవహారాలు, అక్రమ సంబంధాలు అతనికి ఆల్రెడీ ఉన్నాయని తెలిసి ఆ పదవిలో కూర్చోబెట్టారు అని అంటే, ఇది కదా దేవుడి మీద పగబట్టడం అంటే. దేవుడి మీద పగ అంటే ఏంటి? మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు, దేవుడి మీద పగబట్టారు. దేవుడి మీద పగబట్టిన వాళ్ళు ఎవరు కూడా ఏదో బతికి బట్టగట్టరు, సర్వనాశనం అవుతారు. నాయకులను ఉద్దేశించి అన్న మాటలు. ఎవరైనా సరే, మేము తప్పు చేస్తే మేము సర్వనాశనం అవుతాం, అవతలాడు తప్పు చేస్తే వాళ్ళు సర్వనాశనం అవుతారు, ఇంకోటి తప్పు చేస్తే సర్వనాశనం అవుతారు. మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి ఏదైతే చైర్మన్గా, మాజీ చైర్మన్గా ఉన్నటువంటి ఏదైతే కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి తిరుమలలో ప్రమాణం చేసి వచ్చారు, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదిగో దేవుడు దగ్గర ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఏదైతే హారత కర్పూరంతో. మరి ఇదే బిఆర్ నాయుడు తప్పు చేయకపోతే ప్రమాణం చేయాలిగా, నేను అక్కడే ఉన్నాడుగా, ప్రెస్ మీట్ కాదు నువ్వు పెట్టాల్సింది, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయాలయా మిస్టర్ బొంకు రంకు. మన దగ్గర బొంకు వ్యవహారం, రంకు వ్యవహారం లేకపోతే మనం చేయాల్సింది ప్రమాణం ఎక్కడ? మీరు మీ పార్టీ నాయకులు ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు? వ్యక్తిగతంగా ఏంటంటే మనిషి కూడా కాదు అసలు, ఇతను మనుషులాగైతే మనం మాట్లాడచ్చు. ఇతను మాట్లాడినటువంటి, ఇతను చేసినటువంటి చేష్టలు, అక్కడ ఆ పదవిలో కూర్చొని ఇతను వచ్చిన తర్వాత జరిగినటువంటి అపచారాలు, నిజంగా దేవుడి మీద వీళ్ళు పెట్టినటువంటి పగ, దేవుడి మీద వీళ్ళు పగబట్టారు. వీళ్ళొక్కలే కాదండి, ఒక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, లేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళంతా సమర్థిస్తున్నా అంటే మీరు ఒకసారి చూడండి. తిరుమలలో తొక్కిసలాట జరిగి 6 చనిపోతే ఈయనేమన్నాడు, ఏం క్షమాపణ చెబితే చచ్చిపోయినాడు, ఏమన్నా తిరిగి వస్తారా అన్నాడు. ఇది మరి దేవుడి మీద పగబట్టం కాక ఏంటి? దేవుడి మీద పగే కదా ఇది. 2 వందలాది గోవులు చనిపోతే ఏమయ్యా గోవులు అప్పుడప్పుడు చనిపోతానే ఉంటాయి అన్నారు. ఇది కదా దేవుడి మీద పగబట్టం అంటే. అదేవిధంగా తిరుమలలో మహావిష్ణు విగ్రహాలని చెత్త దగ్గర వేస్తే
ఉల్టా కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తే ఇది దేవుడి మీద పగబట్టం కాక ఏంటి? అదే విధంగా చూస్తే తిరుమలలో మద్యం బాటిల్స్ దేవుడి మీద మీరు పగబట్టారంటేనే కదా అక్కడ పైకి మద్యం బాటిల్స్ వచ్చాయి. వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేరు, ప్లాస్టిక్ వాటర్ బాటిలే తీసుకెళ్ళలేరు. అలాంటిది పైకి మద్యం బాటిల్ వెళ్ళి అంటే దేవుడి మీద మీరు పగబట్టమే కదా. పైన ఏదైతే మాంసం బిర్యానీ తింటున్నారు పైన, మరి ఇది మీరు దేవుడి మీద పగబట్టమే కదా. గోవిందరాజస్వామి ఆలయం మీదకి ఎక్కి తాగుబోతూ కలసం మీకైపోతాడు. మరి మీరు దేవుడి మీద పగబట్టి దేవుడిని ఇలా చేయాలని మీరు ఉండే కదా, అక్కడ సరిగ్గా చూసుకోకపోతామే కదా జరిగింది. బోట్లు ట్రయల్ రన్ చేశారు, బోట్లు ట్రయల్ రన్. ఇది మరి దేవుడి పైకి అర్థం కాని విషయం. రెండు పైన వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు విమానాలు హెలికాప్టర్లు చెక్కలు కొట్టినాయి. మరి ఇవన్నీ మీ దేవుడి మీద పగబట్టమే కదా. తిరుమల 7 కొండల్ని ఉద్దేశిస్తూ ఆ 7 కొండల వెనకాల ఒక చెత్త కొండ ఉందన్న చెత్త మాటలు మాట్లాడితే మీరు దేవుడి మీద పగబట్టినట్టు కాకపోతే ఏంటి? నిన్నటికి నిన్న కూడా ఇంకా నీకు సిగ్గు సరం ఏమి లేకుండా భగవద్గీతను ఉద్దేశించి నువ్వు మాట్లాడినటువంటి మాటలు, భగవద్గీత అంట అక్కడ బరువు అయిపోయిందంట, భగవద్గీత అడ్డంగా ఉందంట, ఆ భగవద్గీత పిచ్చి పిచ్చిగా ఉందంట, అది పనికిరా ఉందంట. హిందువుల మత పవిత్ర గ్రంథం అదే వాయిస్ ఆఫ్ గాడ్, దేవుడే పాడినటువంటి పాటగాలం ఆ రూపంగానే మనం దాన్ని చూస్తాం. ఆ భగవద్గీత మీద మనం ప్రమాణం చేస్తాం. అలాంటి దాన్ని ఒక టీటీడీ చైర్మన్ ఏదైతే ఇది అడ్డంగా ఉంది, ఇది అసలు పిచ్చిగా ఉంది, ఇది పనికిరాదు, భగవద్గీతలో ఏముంటుంది? బుక్ లో భగవద్గీత కదా ఉంటుంది. దాంట్లో సూపర్ 6 అని లేకపోతే కావాలి జగన్ ఉండదు కదా. సిగ్గు సార్ ఉండాలి కదా దీనికి. లేదంటే నీకు సంబంధించిన భగవద్గీత బుక్ అదే ప్రింట్ చేశారా? ఆయన భగవద్గీత ఎందుకు చదువుతాడు? కామసూత్రాలు చదువుకొని ఉంటాడు, అందుకని ఆయనకు తెలియదు భగవద్గీత విలువ. అట్లాంటి టీటీడీ చైర్మన్ మీరు మళ్ళీ మేము వ్యక్తిగతంగా పోతున్నాం. మేము ఒక్క పేరే పెట్టాం, బొంకు రంకు అని. ఇంకా రంకు బొంకులు చాలా ఉన్నాయి, అవన్నీ తెలిస్తే ఇంకేం అవ్వాలి? సో ఈ బొంకు రంకులు నా పనులన్నీ ఆపేసుకోనంట, అతని పనులన్నీ ఆపేసుకొని తిరుమల వచ్చి ఉండాల్సిన అవసరం లేదంట. మరి తక్షణం రాజీనామా చేయి. ఎవడు రమ్మన్నాడు నిన్ను? అసలు నువ్వు వద్దురా బాబు అని. నీలాంటాడు ఇక్కడ పనికిరాడు, నీలాంటాడు వచ్చి నాకు ఇక్కడ అపవిత్రం జరుగుతుంది, మీరు దేవుడి మీద పగబట్టారు, మీ అంత నీచమైనటువంటి మనిషి పుట్టుక మీరు పుట్టలేదని మాట్లాడుతుంటే ఇంకా నాకు అక్కడ ఉండాల్సిన నిన్నేదో బతిలాడి పెట్టినట్టు, నిన్న నన్ను చెప్పి బతిలాడినట్టుగా మాట్లాడతారేంటి? అవును, బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆయన తీసుకుంటారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? నాకు వ్యాపారాలు అందరూ తీసుకోవాలి, ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత. దేవుడి మీద పగ ఒక బిఆర్ నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి, ఈ బొంకు రంకు వ్యవహారాలు తెలిసి, అక్రమ సంబంధాలు చేస్తాడని తెలిసి కూడా అక్కడ కూర్చోబెట్టారంటే తప్పు చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. ఇంకా కూడా నిన్న ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తప్పేంటి అక్రమ సంబంధం పెట్టుకుంటే అంటున్నాడు. ఓరి మీ దొంపల దగ్గ. అంతకుముందు రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదాన్ని సామెతుండేది, ఇప్పుడు రంకు చేస్తాం తప్పేంటి అంటున్నాడు డైరెక్ట్గా. అంతకుముందు రంకు నేర్చినాడు ఏదో ఒక అబద్ధాలాడు, రంకు నేర్చినమ్మ బొంకు నేరదు అంటాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఎస్ రంకుతో దొరికాం, ఏందా తప్పేంటి దీంట్లో, ఏముంది దాంట్లో 30 ఏళ్ళుగా చేసుకుంటున్నాం. నగ్నత్వం ఏముంది? నగ్నత్వమా? ఓహో, నగ్నత్వం ఉంటేనే ఉన్నట్ట, నగ్నత్వం ఉంటేనే ఉన్నట్ట. వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకొని మీ భార్య ఉండగానే విడాకులు ఇవ్వకుండా పక్కింటికి వెళ్ళి కాపురం చేస్తే తప్పులేదు. పక్కన భార్యని ఏదైతే షిరిడీలు తిరుపతిలో విమానాశ్రయాల్లో హోటల్లో ఉంటే తప్పులేదు. ఇది తప్పేది అంటున్నారా? ఇది మేము అడిగితే ఏఐడి ఫేక్ వీడియోలు పూసేపు. ఓ పని చేద్దాం, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిద్దాం. ఫోరెన్సిక్ ల్యాబ్కి లేదంటే తిరుమలలో వచ్చి నువ్వు ప్రమాణం చేసి ఇదంతా తప్పుడు వీడియో నేను అడిగితే చెప్పింది కదా, ఆన్సర్ చెప్పింది కదా, చూపించు. అట్టకు అనుకున్నారు కదా, దాని పెద్ద ల్యాబులు పంపిద్దాం, అమెరికా పంపిద్దాం, లేదంటే టెక్నాలజీకి పితామహుడు పంపిద్దాం. సో ఇప్పుడు ఈ దేవుడి మీద పగబట్టింది ఎవరంటే క్లియర్ గా వీళ్ళనేది అర్థం కాలేదా? రెండోది వచ్చేటప్పటికి ఒకటి మీకు మహా న్యూస్ ఇంటర్వ్యూలో అతను టాల్కమ్ పౌడర్ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తామంటే అతను చెప్తాడు, మీరు ఇవన్నీ మాట్లాడుద్దని ఆపితేనే ఇట్లా ఇంత దాకా వస్తుంది, మాట్లాడండి మమ్మల్ని. సో ఈయన ఏంటంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కంటే 1.5 year ముందే కలిశాడంట. కలిసి నేను మిమ్మల్ని ఏమి ఆశించలేదు ఇప్పటి వరకు, నేను నాకు టీటీడీ చైర్మన్ కావాలని బిఆర్ నాయుడు అడిగాడంట. అడిగితే ఎస్ యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. అసలు నువ్వు తప్ప దీనికి ఎవరు పనికిరాడు, టీటీడీకి యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. యూ డిజర్వ్ ఇట్ అన్నాడంట. మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక వెళ్ళి కలిశాడంట. కలిసినాక నేనేం అడగలేదండి, అప్పుడు మిమ్మల్ని ఒకటి అడిగినా గుర్తుందా అంటే ఎస్ ఎస్ యూ డిజర్వ్ ఇట్. నువ్వే దీనికి, నువ్వు 1% కూడా డిజర్వ్ కాదు అది. నువ్వు నీలాంటి అక్కడ తీసుకొని పెట్టి ఈరోజు తిరుమలలో అపవిత్రం జరుగుతా ఉంది.
తిరుమల ప్రతిష్ట రోజు రోజుకి దిగజారుతుంది. తిరుమల చరిత్రలో నువ్వు 54వ చైర్మన్, నీకంటే ముందు 53 మంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధర్మకర్తల మండలికి చైర్మన్ గా పనిచేశారు. మీరు ఒక మంచి పదం వాడారు, 50 ధర్మకర్తల Yes, మండలి. ధర్మకర్తల ధర్మాన్ని మండలి. కాపాడాల్సిన వాళ్ళు ఆ ప్లేస్ లో ఉండాలి. ధర్మాన్ని కాపాడాల్సిన ఉండాలి. ఆ, రోజు అధర్మం చేసి ఇంకా బూతులు తిడుతూ రంకి వ్యాపారాలు నడిపే వాళ్ళు ఉండకూడదుగా, అందుకనే రాజీనామా చేయమంటారు. సేవ, భగవంతుడికి సేవ. శానాకాలం యాది ఉంటుందని ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు. 54వ చైర్మన్ శానాకాలం యాది ఉంటాడండి, మామూలుగా యాది ఉండడు. అబ్బా ఆ వీడియోలు, అబ్బా ఆ ఫోటోలు, Yes. అబ్బా అతను మాట్లాడినటువంటి శానాకాలం యాది ఉంటది. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. Yes. తక్షణం అతను రాజీనామా చేయాలి. Right. లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఈ మహాపాపానికి వాళ్ళు కారణం కాబట్టి ఇతను రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, తొందరలోనే పదవులు ఊడిపోతాయి. రైట్, ఒకసారి